ప్రభుత్వము మరియు సేవా సంస్థలు చేస్తున్న సేవలు చట్టపరంగా చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు మన కళ్ళ ముందు ఏ సమస్య పరిష్కారం కాలేదు. ఇప్పటికైనా మనం దీన్ని తీవ్రంగా పరిగణించకపోతే పరిణామాలు దారుణంగా మారతాయి. తెలుసు. కెన్ యూ మేక్ ఇట్ క్విక్ ప్లీజ్? పార్థివన్ అనే 25 ఏళ్ల యువకుడు ఒక అపార్ట్మెంట్లో సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేయడానికి దిగి ఊపిరాడక చనిపోయాడు. అతని చేత చట్టవిరుద్ధంగా పనిచేయించిన కాంట్రాక్టర్, అక్కడ విధులు నిర్వహించే ఏరియా ఇంజనీర్, ఆ పనుల నిర్వహణ బాధ్యత గల చీఫ్ ఇంజనీర్, అక్కడ రోజువారీ పనులు చేయించే కాంట్రాక్టర్ మనుషులు, వీళ్ళందరిపైన ఉన్న నేరారోపణ కేసులో డెత్ డ్యూ టు నెగ్లిజెన్స్ అని రాసి ఉన్నదాన్ని కల్పబుల్ హోమిసైడ్గా మార్చవలసిందిగా మనవి. అందులో సెక్షన్ 1 ప్రకారంగా ఇది శిక్షార్హమైన నేరంగా పరిగణించాలి. అబ్జెక్షన్ సార్. మీ అబ్జెక్షన్ ఏమిటి? సెక్షన్ 1కి కల్పబుల్ హోమ్సైడ్కి ఏమాత్రం సంబంధం లేదు సార్. ఆయన్ని కేసును పూర్తిగా చెప్పనివ్వండి. కూర్చోండి. పోలీసు వారు సమర్పించిన సాక్ష్యాలు పరిశీలించి కేసులో ఒక ప్రధానమైన సాక్షిని విచారించడానికి అనుమతి కోరుతున్నాను. ఇది చాలా తీవ్రమైన నేరంగా భావించి ఛార్జ్షీట్లో 2 మార్పులు చేయాలని కోర్టు వారిని కోరుతున్నాను. అబ్జెక్షన్. ఏంటి మీ అబ్జెక్షన్? ఇప్పుడు ఛార్జ్షీట్ కొత్తగా యాడ్ చేయడానికి సిఆర్పిసిలో అవకాశం లేదు సార్. అందుకు ప్రొవిజన్ ఉంది. న్యాయవాదికి ఆ అధికారం ఉంది. ఇంకోసారి మళ్ళీ సిఆర్పిసిని బాగా చదువుకురండి. ఛార్జ్ షీట్ ఫైల్ చేసేటప్పుడే ఇవన్నీ ప్రొడ్యూస్ చేయాలి కదా సార్. అప్పుడు ఈ ఎవిడెన్స్ దొరకలేదు సార్. ఇప్పుడు మాత్రం ఎక్కడి నుండి వచ్చింది? అలాంటప్పుడు కోర్టు సమయాన్ని ఎందుకు వృధా చేస్తున్నారు? సార్, అవన్నీ సేకరించడానికి కొంత సమయం పట్టింది, అందుకనే. ఏమి ఎవిడెన్స్ ఉంది మీ దగ్గర? పోయిన వారికి సంబంధించిన కమ్యూనిటీ సర్టిఫికెట్ ఉందా? ఉంది సార్. సరే, కల్పబుల్ హోమిసైడ్ అని అంటున్నారు కదా, దానికి ఆధారం ఉందా? ఉంది సార్. ఆ సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేసే సమయంలో ఏరియా ఇంజనీర్, కాంట్రాక్టర్, అపార్ట్మెంట్ సెక్రటరీ అందరూ అక్కడే ఉన్నారు సార్. అతను పార్టీ పనితో ఏం మాట్లాడాడో తెలీదు. అయితే పార్టీ పని అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతుండగా అప్పుడు కాంట్రాక్టర్ ఏదో చెప్పి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చాడు. సెక్రటరీ సెక్యూరిటీతో ఏదో చెబుతూ మీ అబ్జెక్షన్ ఏమిటి? ప్రాసిక్యూషన్ లో డబ్బింగ్ చెప్తున్నారు. ఇది మీరు అడ్మిట్ చేయకూడదు. ఇదంతా అడ్మిసిబుల్. ఇక డబ్బింగ్ చెప్పిన సంగతి ట్రయల్లో ప్రూవ్ చేయండి. ఇది క్రైమ్ కాలం ఆర్టికల్ లాగా ఉంది. ఏదో డెత్ డ్యూ టు నెగ్లిజెన్స్ అంటే అజాగ్రత్త వల్ల సంభవించిన మరణం కాదు. ఈ కారణంగా లోపల విషవాయువులు ఉంటాయని తెలిసి కూడా ఆ పని చేయించారు. కాబట్టి ఇక్కడ కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అంటే వీరు ఆ యువకుని మరణానికి కారణం కాదు అనేది వీరి వాదన. సంబంధిత చట్టంలో 304 2వ సెక్షన్ ప్రకారం సవరణలకు అనుమతి ఇవ్వడమైనది. తిన్నావమ్మా? లేదు. ఇప్పుడు బాగా తింటేనే తర్వాత కూడా బలంగా ఉంటారు. మీరు మాత్రం తిన్నారా ఏంటి? నాకు తెలుసు, కోర్టుకు వచ్చేటప్పుడు టీ కూడా తాగలేదు. నేనేదో ఫోర్స్ చేశా కాబట్టి ఆ టీ తాగారు. ఏమైందమ్మా? ఏం లేదు, అప్పుడప్పుడు ఇలా అవుతుంది. అయ్యయ్యో, డాక్టర్ దగ్గరికి పోలేదా? వెళ్ళాను. యాంగ్జైటీ, అదిగా ఆలోచించడం నాకు అలవాటు. నాకు కూడా ఈ మధ్యన ఇలాగే అవుతుంది. నాతో ఎవరో మాట్లాడుతున్నట్టుంది. ఏమంటున్నావమ్మా? అవును, పార్థివన్ మాట్లాడుతున్నట్టే ఉంది. ఊపిరాడదు. అది నిజం కాదు. అవన్నీ ఆలోచించకుండా మీరు బాగా రెస్ట్ తీసుకోండి. వాడు నా పక్కనే ఉన్నట్టు నాతో
ఏదో చెప్పాలి అనుకుంటున్నట్టు నా కళ్ళ ముందు కదలాడుతుంది. మీరు ఎంతకాలంగా ప్రాక్టీస్ చేస్తున్నారు? 10 సంవత్సరాల నుండి. పోస్ట్ మార్టం రిపోర్ట్ మీరే ఇచ్చారు కదా? అవును. పోస్ట్ మార్టం మీరే స్వయంగా చేశారా? అవును. కొత్తగా వచ్చిన ఒక డాక్టర్ రోజుకి ఎన్ని పోస్ట్ మార్టమ్స్ చేయగలడు? ప్రభుత్వ లెక్కల ప్రకారం సంవత్సరానికి 300 చేయాలి. డెత్ డ్యూ టు డ్రౌనింగ్ అని మెన్షన్ చేశారు కదా? కరెక్ట్. కొంచెం వివరంగా చెప్పగలరా? మృతుని శరీరం బాగా పాడైపోయింది. అతను ఆ మురుగునీటిలోకి దిగి ఆ పని చేస్తున్నప్పుడు ఊపిరి తీసుకోలేక పైకి రాలేక లోపలే ఉండిపోయాడు. ఎందువల్ల అతను పైకి రాలేకపోయాడు? లోపలికి దిగిన తర్వాత అతని శరీరంలోని మోటార్ ఫంక్షన్స్ ఆగిపోయాయి. మెదడు నుండి సంకేతాలు అందక కాళ్ళు చేతులు పనిచేయలేదు. ఆపదను గుర్తించేలోగా తనను తాను కంట్రోల్ చేసుకోలేక ఈ ఘటన జరిగింది. పార్థివ నోట్లో ఆ సమయంలో ఎంత ఆల్కహాల్ ఉంది? లీగల్లీ పర్మిషబుల్ లిమిట్ ఫర్ డ్రైవింగ్ అయితే 30 mg ఫర్ 100 ml ఆఫ్ బ్లడ్. కానీ ఈ మృతుని శరీరంలో 80 mg ఫర్ 100 ml ఉంది. పార్థిపన్ శరీరంలోని ఏ భాగం నుంచి బ్లడ్ శాంపిల్స్ తీశారో కొంచెం చెప్తారా? స్టమక్ నుండి. ఇతర శరీర భాగాల నుంచి రక్తం సేకరించలేదా? లేదు. ఎందుకో చెప్పగలరా? అదేమక్కర్లేదు, స్టమక్ శాంపిల్ సరిపోతుంది. అంటే ఇతర శరీర భాగాల్లో ఆల్కహాల్ ఉంది అనడానికి మీ దగ్గర డాటా లేదు, అవునా? అవును. బ్లడ్ శాంపిల్ ఉందా? లేదు. ఎందుకు స్టోర్ చేసి పెట్టుకోలేదు? చట్ట ప్రకారం చేయాలి కదా? ఈ హాస్పిటల్లో ఆ అవకాశం లేదు. ఏడాదికి 600 పోస్ట్ మార్టంలు చేయాల్సి ఉంటుంది. ఇంత పని ఉన్నందువల్ల అది సాధ్యం కాదు. అంటే టెస్ట్ చేసిన వెంటనే డిస్పోజ్ చేసేస్తారు. అవును. ఇది డాక్టర్స్ పనివేళల్ని అధికారికంగా నిర్దేశించే అటెండెన్స్ రిజిస్టర్ కాపీ. పోస్ట్ మార్టం జరుగుతున్న టైంలో ఈ డాక్టర్ హాస్పిటల్కే రాలేదు. హాస్పిటల్కే వెళ్ళని డాక్టర్ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎలా తయారు చేశారో చెప్తారా? లేదు సార్, అటెండెన్స్ రిజిస్టర్లో పొరపాటు జరుగుండొచ్చు. అంటే మీ హాస్పిటల్ నిర్వహణలోనే ఏవో పొరపాట్లున్నాయని మీ ఉద్దేశమా? తప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇస్తే ఎటువంటి శిక్ష పడుతుందో తెలుసా మీకు? ఈ కోర్టు హాల్లోనే మీ డాక్టర్స్ లైసెన్స్ క్యాన్సిల్ చేయొచ్చు. చేయమంటారా? వద్దు సార్. మీరు వెళ్ళొచ్చు. డాక్టర్ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం పార్థిబన్ మద్యం సేవించి ఉన్నాడనే దానికి వారి దగ్గర ఎలాంటి శాంపిల్స్ లేవు. బియాండ్ డౌట్ ప్రూవ్ చేయడానికి వీరు ఎటువంటి టెస్ట్ కూడా చేయలేదు. అందువల్ల పార్థిబన్ మద్యం సేవించి సెప్టిక్ ట్యాంక్ లో దిగాడు అనడానికి ఎటువంటి ఆధారాలు లేవు సార్. బిల్డింగ్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారమ్మా, నువ్వు సరిగ్గా చూడట్లేదని. సరిగ్గా చూడు. శుభ్రం చేసే వస్తున్నాను సార్. ఎన్నిసార్లు చేసినా కూడా మళ్ళీ వేస్తున్నారు. అన్యాయం చేస్తున్నారు సార్. అన్యాయం చేస్తున్నారా? నువ్వు కేసు పెట్టావు కదా, పోయి కంప్లైంట్ ఇయ్యి పో. ఈరోజు ఒక రాలేదు, ఆ పని కూడా నువ్వే చెయ్యి. ఒక గంటలో వచ్చి చెక్ చేస్తా, సరేనా? ఏం చేస్తున్నావు ఇక్కడ? చెత్తెత్తుతున్నావా? మొత్తం అంతే. త్వరగా ఎత్తు. What have you done, Parvati? ఏమైంది? ఏంటిది? ఏమైంది? Truly speak, these guys are bombing me with phone calls. Their clients are even ready to sue them. What do I tell them? టెల్ దెమ్ ఇట్స్ సూయేజ్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ. పిచ్చివన్నా పట్టిందా నీకు? ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏదేదో కడుతుంటారు. అప్పుడప్పుడు వాళ్ళ వేస్ట్ కు వాళ్ళే కాస్త స్పెండ్ చేస్తే జెన్యూన్ అండ్ మోడర్న్ థింకింగ్ కదా అనుకున్నా. లుక్, నువ్వేవైనా అనుకో, అది నీ ప్రాబ్లం. ఇది మాత్రం వాళ్ళ ఇన్వెస్ట్మెంట్, వాళ్ళ బిల్డింగ్. ఓకే, నైస్. సో బిల్డింగ్ వాళ్ళదే, డబ్బులు వాళ్ళవే, కానీ వాళ్ళు వేసే చెత్త మాత్రం జనాలదా? ప్రపంచంలో ఇంకెవరు వేస్ట్ ప్రొడ్యూస్ చేయడం లేదన్నట్టు నువ్వు మాట్లాడుతున్నావు. హేమా, దిస్ ఇస్ ద వే You బిగ్గర్ know, దెన్. why am I even having these pointless arguments with you? You fired. యూ నీడ్ మీ టు కంప్లీట్ దిస్ ప్రాజెక్ట్. లోపల ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు.
మీకు ఎవరు కావాలి మేడం? నువ్వెవరు? కొత్త సెక్యూరిటీ. ఇది నా కార్ పార్కింగ్, అది సెక్రటరీ కార్. తీయమని చెప్పు. ఆయన్ని వచ్చి కార్ తీయమని చెప్పవయ్యా. ఆయన సాయంత్రమే కుటుంబంతో బయటికి వెళ్ళాడమ్మా. అచ్చా. మేడం ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఇప్పుడు ఎందుకు అంత కోపంగా ఉన్నావు? నాన్సీ ప్లీజ్ యా, నాకేం కాలేదు. పిచ్చి కోపంతో ఉన్నా. ఆఫీస్లో ఒక రకమైన గొడవ, ఇంటికొస్తే వీళ్ళు ఇంకో రకం. ఆఫీస్లో ఏమైంది? పార్థిపన్ సెప్టిక్ ట్యాంక్లో దిగేటప్పుడు మీరు అక్కడే ఉన్నారా? ఉన్నాను సార్. మరెందుకు మీరు ఆపలేదు? నేను వద్దనే చెప్పాను సార్, కానీ ఆ మురళి 10 నిమిషాల్లో పని అయిపోతుందని చెప్పి ఆ కుర్రాన్ని లోపల దిగమని చెప్పాడు సార్. నేను ఆపడానికి ఎంతో ప్రయత్నించాను. అంటే మీరు ఆపడానికి ట్రై చేశాను అంటారు? అవును సార్. ఎంత పెద్ద మనసు సార్ మీది. అబ్జెక్షన్ యువర్ ఆనర్. శివప్రకాశం, స్టిక్ టు ది కేస్. సరే సార్. బ్లాక్ అయిన డ్రైనేజ్ క్లియర్ చేయడానికి ఎంత ఛార్జ్ చేస్తుంటారు? ఇట్ డిపెండ్ సార్. లారీ అయితే 1000 పైనే అవుతుంది సార్. ఇలా మాన్యువల్గా అయితే ఒక 500 నుంచి 600 అవుతుంది సార్. వాళ్ళు అడిగినంత సొమ్ము మీరు ఇస్తుంటారా? ఇస్తాను సార్, బట్ సమ్ టైమ్స్ చాలా అన్ఫెయిర్గా డిమాండ్ చేస్తుంటారు. డ్రైనేజీలో మనిషి దిగు బాగు చేయటం నేరం అని మీకు తెలీదా? తెలుసు సార్. అది తెలిసి కూడా డబ్బులో కక్కుర్తి పడి లారీ వద్దని చెప్పారా? అంటే అబ్జెక్షన్ సార్. యూ కంటిన్యూ. చెప్పండి, ఈసారి లారీ ఎందుకు రాలేదు? అది నాకు తెలియదు సార్. కాంట్రాక్టర్ని అడగాలి. మీ అసోసియేషన్లో అడుగుతారు కదా, ఎవరైనా రాకపోతే ఎందుకు రాలేదు ఏంటి అని. అడిగాను సార్, అయినా వాళ్ళందరికీ రియాలిటీ ఏంటో తెలుసు సార్. ఏ రియాలిటీ? అదే సార్, కరప్షన్ అనే రియాలిటీ. ఓ, ఏదో ఒక వంకతో మనుషులని మురుగునీటి కాలువలో దిగమని పిలుచుకు రావటం అదేనా? అబ్జెక్షన్ సార్. శివప్రకాశం, ప్లీజ్ డోంట్ ట్రై టు కన్ఫ్యూజ్ పీపుల్. సారీ సార్, తర్వాత ప్రశ్న అడుగుతాను. పార్థిపన్ లోపలికి వెళ్ళిన ఎంతసేపటికి మీకు డౌట్ వచ్చింది? లోపలికి దిగి పని మొదలుపెట్టాక కొంతసేపటికి ఎటువంటి శబ్దం రాలేదు. చాలాసార్లు పిలిచాను, ఏ రెస్పాన్సు లేదు. కాంట్రాక్టర్ మురళి ఇప్పుడే వస్తా అంటూ వెళ్ళి మళ్ళీ రాలేదు. నాకేం చేయాలో తెలియలేదు సార్. అంబులెన్స్కి ఎప్పుడు కాల్ చేశారు? సార్, ఆ కుర్రాన్ని బయటికి తీసిన తర్వాత అన్కాన్షియస్లో ఉన్నాడనిపించి అంబులెన్స్కి ఫోన్ చేశాను. బయటికి ఎలా తీశారు? అపార్ట్మెంట్ సెక్యూరిటీ హెల్ప్ చేశాడు. అతనే వాలంటీర్గా వచ్చాడా? లేదు సార్, నేను రిక్వెస్ట్ చేస్తే వచ్చి హెల్ప్ చేశాడు. ఫైర్ సర్వీస్కి ఎందుకు ఫోన్ చేయలేదు? అది కాంట్రాక్టర్ వస్తాడేమోనని వెయిట్ చేశాను. లోపలికి దిగిన మనిషే రాలేదు, ఇక ఎక్కడికి వెళ్ళాడో తెలియని మనిషి ఎలా వస్తాడనుకున్నారు? లేదు సార్, అది అలాంటి టైంలో నాకేం చేయాలో తెలియలేదు. ఏ, మీరు దిగలేపారా? పరిస్థితిని బట్టి చూస్తే మురుగునీటి నిర్వహణ సరిగ్గా లేదు. ఆ బాధ్యత చూడాల్సిన ఈయన పార్థిపన్ మరణానికి కారణమైనందున 304 సెక్షన్ 2 ప్రకారం పార్థిపన్తో బలవంతంగా చేతులతో పారిశుద్ధ్య పని చేయించినందుకు గాను మున్సిపల్ కార్మిక హక్కుల చట్ట ప్రకారం నేరస్తుడని తెలియజేసుకుంటున్నాను. ఫర్దర్ హీరింగ్ 26వ తారీఖుకి వాయిదా వేస్తున్నాం. అమ్మా, ఈ నగరానికి ఎక్కడి నుంచో పని కోసం వస్తారు. ఎక్కడికి పోవాలో ఎవ్వరికీ తెలియదు, ఎంత దూరం పోవాలో కూడా తెలియదు. తప్పిపోతే ఏం చేయాలో తెలియదు. నాకు చాలా బాధగా ఉందమ్మా.